హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పేపర్ 2 అండి. పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సోషల్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్. సో ఇది వచ్చేసి మనకు ఎస్ఏ అలాగే ఎస్జిటికి కూడా యూజ్ అవుతుందండి. ఎస్జిటి కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే, సో ఇది ఎస్ఏ పేపర్ అయినప్పటికీ మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా క్వశ్చన్స్ ఎస్ఏ ఎస్జిటి ఇద్దరికి కూడా సేమ్ సిలబసే ఉంటుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళకు కూడా ఈ బిట్స్ యూజ్ అవుతాయండి. సో ఇద్దరు కూడా ఈ వీడియోని చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సోషల్లో భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. సో మనకు మధ్యాహ్న రేఖలు, గ్రీనిచ్ రేఖలు, భూమధ్య రేఖ, అంతర్జాతీయ దినరేఖ అనేసి వచ్చారండి. సో దీంట్లో మనకు భిన్నంగా ఉన్నది ఏంటిదండి? భూమధ్య రేఖ. ఆప్షన్ 3 కరెక్ట్. భూమధ్య రేఖ మనకు మిడిల్లో ఉంటుంది. ఇవి మధ్యాహ్న రేఖలు కానీ, గ్రీనిచ్ రేఖలు, అంతర్జాతీయ దినరేఖలు ఇవి మనకు డిఫరెంట్ ఈ భూమధ్య రేఖతో పోల్చుకుంటే. సో కాబట్టి భిన్నంగా ఉన్నది వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెల్సన్ మండేలాకు చందని అంశం ఏది అనేసి వచ్చారండి. సో ఇక్కడ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు అనేసి వచ్చారు. సో ఇదైతే కరెక్ట్, మనకు పని చేయడం జరిగింది. నెక్స్ట్ భారతరత్న అవార్డు 1988లో లభించలేదండి ఇతనికి. నెక్స్ట్ ఇతనిని దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారు, ఇది కూడా కరెక్టే. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత అనేసి వచ్చారు, కాదు. సో కాబట్టి దీంట్లో చందని అంశాలు ఏమిటి అండి? బి అండ్ డి. చందన అంశాలు ఏంటివి? బి అండ్ డి. సో 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. సో నెల్సన్ మండేలా వచ్చేసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు, కరెక్ట్. దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారండి. సో ఇక్కడ మనకు చందనిది అడిగారు కాబట్టి ఓన్లీ బి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నీలము, ఆకుపచ్చ, పసుపు, గోధుమ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ చూసుకుంటే నీలం అండి. నీలం వచ్చేసి దేనికండి? జలభూభాగాలకు. సో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇదొక్కటి తెలిసినా కూడా కరెక్ట్ ఆన్సర్ను గెస్ చేయొచ్చండి. ఏదండి? ఆప్షన్ 3. సో ఇక్కడ మనకు ఓన్లీ నీలము అనేది జలభాగాలను సూచిస్తుంది అనేది కరెక్ట్ ఆప్షన్ ఒక్కటి మాత్రమే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో మిగిలినవి కూడా చూద్దాము. ఆకుపచ్చ. ఆకుపచ్చ వచ్చేసి మైదానాలను సూచిస్తుందండి. పసుపు వచ్చేసి పీఠభూములను. నెక్స్ట్ గోధుమ రంగు వచ్చేసి పర్వతాలను సూచిస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మ్యాప్ పాయింట్లో భౌతిక పటాలను ఉపయోగిస్తారు కదా, ఆ భౌతిక పటాలలో రంగులను ఉపయోగిస్తారు. సో ఈ రంగులు ఉపయోగించేటప్పుడు మనకు నీలం రంగును దేనికి ఉపయోగిస్తామండి? భూభాగాలకి. నెక్స్ట్ ఆకుపచ్చ వచ్చేసి మైదానాలు, పసుపును వచ్చేసి పీఠభూములు, గోధుమ రంగు వచ్చేసి పర్వతాలను మనము సూచించడానికి రంగులను అయితే ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. సో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అండి. సో మనకు శాసన నిర్మాణ శాఖ అండి. సో ఏం చేస్తుందండి శాసన నిర్మాణ శాఖ? నిర్ణయాలను చేసేటటువంటి విభాగం. శాసన నిర్మాణ శాఖ వచ్చేసి నిర్ణయాలను చేస్తుంది. కార్యనిర్వహణ శాఖ వచ్చేసి ఏం చేస్తుందండి? నిర్ణయాలను అమలు చేస్తుందన్నమాట. నిర్ణయాలను అమలు చేసే విభాగం ఏదండి? కార్యనిర్వహణ శాఖ. న్యాయశాఖ ఏం చేస్తుందండి? చట్టాలను వ్యాఖ్యానించే విభాగం. న్యాయశాఖ వచ్చేసి చట్టాలను వ్యాఖ్యానించే భాగం. సో మనకు కరెక్ట్ ఆప్షన్ చూద్దాము. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. శాసన నిర్మాణ శాఖ వచ్చేసి నిర్ణయాలను చేసేటటువంటి విభాగము. కార్యనిర్వహణ శాఖ వచ్చేసి మనకు నిర్ణయాలను అమలు చేసేటటువంటి విభాగము. న్యాయశాఖ ఏం చేస్తుందండి? చట్టాలను వ్యాఖ్యానించేటటువంటి విభాగము. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాష్ట్రాలు వాటి ఉనికి ఆధారంగా పడమర నుండి తూర్పునకు సరిగ్గా అమర్చిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. పడమర నుంచి తూర్పుకు. సో పడమర నుంచి ఫస్ట్ మనకు ఏ రాష్ట్రం వస్తుందండి? గుజరాత్ అండి. గుజరాత్ వస్తుంది. నెక్స్ట్
మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరం అండి. పడమర నుంచి తూర్పునకు ఉండేటటువంటి రాష్ట్రాలు ఏవి? గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తూర్పుకు వచ్చేసి మిజోరం ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్లాం అండి. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త అండి. నెక్స్ట్ సిక్కు మతానికి సంబంధించి ఎవరండి? గురునానక్. నెక్స్ట్ క్రైస్తవ మతం వచ్చేసి యేసుక్రీస్తు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జైన మతం అండి. జైన మతం ఎవరు? వర్ధమాన మహావీరుడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్. చూసుకోండి. ఇస్లాం మతం వచ్చేసి మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం మత స్థాపకుడు ఎవరండి? మహమ్మద్ ప్రవక్త. సిక్కు మతం వచ్చేసి ఎవరండి? గురునానక్. యేసుక్రీస్తు ఎవరండి? క్రైస్తవ మతము. జైన మతానికి సంబంధించి వర్ధమాన మహావీరుడు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాటిల్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు అనేసి ఇచ్చారు. సో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులను కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. గ్రామ పంచాయతీ అంటే ఒక సర్పంచ్, వార్డు సభ్యులు కలిగి ఉంటారు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదండి? ఆప్షన్ 3 అండి. ఇచ్చినటువంటివి రెండు కూడా సరైన వాక్యాలే. గ్రామ సభలలో వచ్చేసి గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. అలాగే గ్రామ పంచాయతీలు ఎవరెవరు ఉంటారు? సర్పంచ్ అలాగే వార్డు సభ్యులను కలిగి ఉంటుందన్నమాట గ్రామ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జార్జియస్ లెమాటర్కు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆప్షన్స్ విశ్వం యొక్క ఆవిర్భావం గురించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమాటర్ ప్రతిపాదించారు. ఇతను బెల్జియంకు చెందినవారు. అలాగే ప్రస్తుత విశ్వము 17.3 బిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అతను గట్టిగా నమ్మడం జరిగింది అనేసి వచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న అణువుతో ప్రారంభమైన ఈ విశ్వము ఉష్ణోగ్రత సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోవడం జరిగింది అనేసి వచ్చారండి. సో వీటికి సంబంధించి కరెక్ట్ అయినవి ఏంటివండి? ABD కరెక్ట్ అండి. ABD కరెక్ట్. జార్జెస్ లెమాటర్కు సంబంధించి సరైనవి ఏంటి? ABD. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుందండి. సో ఇది విశ్వం యొక్క ఆవిర్భావం గురించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరండి? జార్జెస్ లెమాటర్ అండి. ఇతను ఏ దేశానికి చెందినటువంటి వాడు? బెల్జియంకి చెందినటువంటి వాడు అనమాట. సో చిన్న అణువుతో ప్రారంభమైన ఈ విశ్వము ఉష్ణోగ్రత సాంద్రత పెరిగిన కారణంగా పేలిపోవడం జరిగింది. ఈ మూడు కూడా మనకు జార్జెస్ లెమాటర్కు సంబంధించినవేనండి. సో కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. పుతో ఉస్ సలాథిన్ గ్రంథకర్త ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఈ ఢిల్లీ సుల్తాన్కు సమకాలికుడు అనేసి ఇచ్చారండి. సో ఏ ఢిల్లీ సుల్తాన్ కండి? మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత ఎవరు అని అడిగారండి. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత ఎవరండి? సరోజినీ నాయుడు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. వలసలు వంటి జనాభా గణాంక వివరాలను తెలియజేయడానికి ఈ పటాలు ఎంతో ఉపయోగకరం అనేసి ఇచ్చారండి. సో వలసలు అలాగే జనాభా గణాంక వివరాలను తెలియజేయడానికి మనము ఏ పటాలను యూజ్ చేస్తామండి? విషయ నిర్దేశిత పటాలను. విషయ నిర్దేశిత పటాలను యూజ్ చేస్తామండి. ఆప్షన్ 3 కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చను ఆర్టికల్ 171 అండి దీనిని గురించి తెలియజేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్లో వాళ్ళు క్వశ్చన్ చూసుకోండి, కొంచెం వీడియో అక్కడ స్టాప్ చేసుకోండి, మీకు క్వశ్చన్ అనేది అలానే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు ఆర్టికల్ 171 దేని గురించి తెలియజేస్తుందండి, రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య అలాగే ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదు అనే దాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆర్టికల్ 171 ఏం తెలియజేస్తుందండి, ఆ రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్యను అలాగే ఆ సభ్యుల సంఖ్య వచ్చేసి మనకు 1/3 వంతు మించరాదు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతము ఈ శీతోష్ణ స్థితి ప్రాంత లక్షణము అనేసి ఇచ్చారండి. సో ఏ ప్రాంతం అండి, మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం అండి. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో మనకి ఎలా ఉంటుందండి, వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతము అలాగే ఈ శీతోష్ణ స్థితి మొత్తం మనకు ఎక్కడ ఉంటుందండి, మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను పల్లవ మహేంద్రవర్మకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి అనేసి ఇచ్చారండి. సో ఈ పల్లవ మహేంద్రవర్మ వచ్చేసి ఎవరు అంటే ప్రసిద్ధ శైవ కవి అప్పార్ అతని ఆస్థానంలో ఉండేవారండి. ఇతనికి చిత్రకారపులి అనేటటువంటి బిరుదు కలదు. సో ఓన్లీ బి అండ్ సి మాత్రమే కరెక్ట్ అండి, ఓన్లీ బి అండ్ సి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హొయసలులు, పాండవుల గురించి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని వచ్చేసి మనకు బసవ కళ్యాణి అండి. యాదవులకు చూసుకున్నట్లయితే దేవగిరి, హొయసలులు వచ్చేసి మనకు ద్వార సముద్రం అండి. హొయసలులకి ద్వార సముద్రం. పాండ్యులు వచ్చేసి మదురై అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి ఈ ప్రదేశాల మధ్య గల ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు అనేసి ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా అడుగుతూ ఉన్నారు. సో త్రిలింగ దేశం అని వేటిని పిలుస్తారండి, కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం అండి. ఆప్షన్ 2 కరెక్ట్. త్రిలింగ దేశాలు అని పిలుస్తారండి వీటిని, కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం. నెక్స్ట్ క్వశ్చను రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన తేదీ అడిగారండి. సో ఎప్పుడు జరిగింది రాజ్యాంగ సభ చివరి సమావేశం? 1950 జనవరి 24 అండి. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఈ అధికరణ ప్రకారము మతము, జాతి, కులము, లింగము లేదా జన్మస్థలం ఆధారంగా ఏ భారతీయ పౌరుడు వివక్షతకు లోను కాకూడదు అనేసి ఇచ్చారండి. సో ఏ అధికరణ ప్రకారం అండి? ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 15 ప్రకారము మనకు ఏ మతమైనటువంటి జాతి, కులము, లింగము లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షత అనేది మనము చూపించకూడదు. ఆర్టికల్ 15 అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏదండి?
పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు మరియు పారిశుద్ధ్యము. సో మనకు సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఒక 6 or 7 ఉన్నాయండి. కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటిని మనకు ఏదో ఒక లక్ష్యం మనల్ని అడుగుతారండి సుస్థిరాభివృద్ధికి సంబంధించి. సో ఇక్కడ మనకు 6వది అడిగారు. 6వది సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏదండి? పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు మరియు పారిశుద్ధ్యము. నెక్స్ట్ క్వశ్చను, ఇది నేలపర మందాన్ని నిర్ణయిస్తుంది అనేసి ఇచ్చారండి. సో నేల పొర అనేది మనకు మందము ఏర్పడుతూ ఉంటుంది. సో అది మనకు దేన్ని నిర్ణయిస్తుందండి? కాలం మాత్రమే మనకు నేల పొర యొక్క మందాన్ని నిర్ణయిస్తుందండి. సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫిజికల్ ఇన్పుట్ ఇన్ అగ్రికల్చర్ అనేసి ఇచ్చారండి. క్రింది వాణిలో వ్యవసాయంలో భౌతికంగా పెట్టుబడి కానిది ఏంటిదండి? భద్రపరచడము. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, జపాన్ దేశం యొక్క జనాభా పిరమిడ్ పీఠ భాగం బేస్ సన్నగా ఉంటుంది. దీనికి గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. జనాభా పిరమిడ్లో చూసుకున్నట్లయితే జనాభా పిరమిడ్ పీఠభాగం ఉంటుంది కదా. సో దాంట్లో మనకు సన్నగా అయితే కనిపిస్తుందండి పీఠభాగం చివరన. సో దానికి గల కారణం ఏంటిదండి? తక్కువ జనన రేటు. జపాన్ దేశంలో చూసుకున్నట్లయితే మనకు తక్కువ జనన రేటు ఉండడం వలన అక్కడ జనాభా పిరమిడ్ పీఠ భాగం వచ్చేసి మనకు సన్నగా ఉంటుందండి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ది, ఈ కీలు బొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందడం కంటే మనంతటి మనమే నవాబులు అవ్వాలి అని ప్రకటించిన వారు ఎవరు? సో ఎవరండి ప్రకటించింది? రాబర్ట్ క్లైవ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి వచ్చారు. సో దాదాబాయి నవరోజీ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, అలాగే బద్రుద్దీన్ త్యాబ్జీ గురించి ఇచ్చారండి. సో ఫస్ట్ దాదాబాయి నవరోజీ చూసుకుంటే ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అండి. దాదాబాయి నవరోజీ వచ్చేసి ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ అండి. సో స్వరాజ్యం నా జన్మ హక్కు. బాలగంగాధర్ తిలక్కి సంబంధించింది ఏంటిదండి స్టేట్మెంట్? స్వరాజ్యం నా జన్మ హక్కు. నెక్స్ట్ భగత్ సింగ్ అండి. భగత్ సింగ్కి వచ్చేసి ఇంక్విలాబ్ జిందాబాద్. నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ వచ్చేసి 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాదాబాయి నవరోజీకి వచ్చేసి ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బాలగంగాధర్ తిలక్ వచ్చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు. భగత్ సింగ్ వచ్చేసి ఇంక్విలాబ్ జిందాబాద్. బద్రుద్దీన్ త్యాబ్జీ అండి 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. సో ఇలాంటి క్వశ్చన్సే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే, అలాగే టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా మనకు ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోతుంది వీటి వల్లనే. సో కొంచెం టైం మేనేజ్మెంట్ చూసుకొని ఆన్సర్స్ అయితే చేయండి. నెక్స్ట్ కూడా జతపరచండి అండి. సో ఇక్కడ వహదత్ ఈ దిన్ ఇది వచ్చేసి దేనికి సంబంధించిందండి? ఎవరికి సంబంధించింది ఇది? మౌలానా ఆజాద్ అండి. నెక్స్ట్ బాద్షా ఖాన్ అండి. బాద్షా ఖాన్ ఎవరు? ఇది చూసుకున్నట్లయితే మనకు దేనికి సంబంధించింది? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. 1931లో కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు అనేసి వచ్చారు. సో ఎవరండి కాంగ్రెస్ అధ్యక్షులు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపినటువంటి నాయకులు ఎవరు అండి? రాజగోపాలాచారి. సో చూసుకోండి, వహదత్ ఈ దిన్ వచ్చేసి
మనకు మౌలానా ఆజాద్ అండి. నెక్స్ట్ బాద్షా ఖాన్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1931లో కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపినటువంటి నాయకులు ఎవరు? రాజగోపాలాచారి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ హిమాలయాలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకుంటే ఉన్నత హిమాలయాల యొక్క ప్రధాన భూభాగం గ్రానైట్తో ఏర్పడింది. ఇది కరెక్టేనండి. హిమాద్రికి ఉత్తరంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది అనేసి ఇచ్చారు. ఇది రాంగు. అలాగే అంతర్ హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు అనేసి ఇచ్చారు. అది కూడా రాంగేనండి. అలాగే సట్లేజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అంటారు. సో ఇది కరెక్ట్. సో ఓన్లీ ఏ అండ్ డి కరెక్ట్ అండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో హిమాలయాలకు సంబంధించి ఓన్లీ ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, అక్టోబరు నవంబర్ నెలల్లో అధిక వర్షపాతాన్ని పొందేటటువంటి తీరం ఏది అనేసి వచ్చారండి. అక్టోబరు నవంబర్ అండి. సో అక్టోబరు నవంబర్ నెలల్లో అధిక వర్షపాతాన్ని పొందేటటువంటి తీరం ఏదండి? కోరమాండల్ తీరము. కోరమాండల్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ సమయంలో 3వ ఎస్టేట్ ప్రతినిధులకు నాయకత్వం వహించిన వారు. సో ఎవరండి నాయకత్వం వహించింది? బెయిలీ, అలాగే మీరాబ్యూ మరియు అబ్బేసియస్ అండి. అబ్బేసియస్ ఆప్షన్ 2 అండి. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అండి. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ సమయంలో 3వ ఎస్టేట్ ప్రతినిధులకు నాయకత్వం వహించింది ఎవరు? బెయిలీ, మీరాబ్యూ మరియు అబ్బేసియన్స్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటి అటవీ పాఠశాలను స్థాపించినటువంటి ప్రాంతం ఏది అనేసి వచ్చారండి. సో ఎక్కడండి? డెహ్రాడూన్ ప్రాంతంలో అండి. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము మొదటి అటవీ పాఠశాలను స్థాపించినటువంటి ప్రాంతం ఎక్కడ? డెహ్రాడూన్. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైనటువంటి ఉత్పత్తి కారకం ఏది అనేసి ఇచ్చారండి. వ్యవసాయ రంగంలో ఫస్ట్ ఉత్పత్తి కారకము ఏది అంటే భూమి. సో భూమి తర్వాత ఆవశ్యకమైనటువంటి ఉత్పత్తి కారకం వచ్చేసి ఏంటిదండి? శ్రమ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి విధించుకున్న గడువు ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎప్పుడండి? 2030 అండి. 2030 లోపు ఐక్యరాజ్య సమితి వచ్చేసి తాను నిర్ణయించుకున్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి అనేసి ఒక టైం లైన్ పెట్టుకుంది. సో ఎప్పటిలోపు అంటే 2030 అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారు ఎవరు అనేసి ఇచ్చారండి. భారతదేశంలోనే అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారు ఎవరండి? కార్గిల్ ఫుడ్స్ అండి. కార్గిల్ ఫుడ్స్. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ కార్బైట్ జాతీయ ఉద్యానవనము, సో బాంధవ్ఘర్ జాతీయ ఉద్యానవనము, మానస్ పులుల అభయారణ్యము, అలాగే సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం అండి. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఫస్ట్ కార్బైట్ జాతీయ ఉద్యానవనము, సో ఇది వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లో ఉందండి. నెక్స్ట్ బాంధవ్ఘర్ జాతీయ ఉద్యానవనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే మానస్ పులుల అభయారణ్యము ఇది వచ్చేసి మనకు అస్సాంలో ఉందండి. అస్సాంలో ఉంది. అలాగే సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి రాజస్థాన్.
సో గుర్తుపెట్టుకోండి, కార్బైట్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ అండి. మానస్ పులుల అభయారణ్యం వచ్చేసి అస్సాము. నెక్స్ట్ సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి రాజస్థాన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సరాసరి సముద్ర మట్టము నుండి 3000 మీటర్ల ఎత్తులో ఇటీవల నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ టన్నెల్ అండి అది? అటల్ టన్నెల్. అటల్ టన్నెల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంటలు వాటికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితుల గురించి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో చూద్దాము ఒకసారి. పంటలు అనుకూల పరిస్థితులండి. సో రబ్బర్ పంట, రబ్బర్కి ఎలాంటి వాతావరణం ఉండాలండి? 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతము, అలాగే సూర్యరశ్మి వచ్చేసి 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే మనకు రబ్బర్ పంటకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ టీ పంట అండి. టీ పంటను చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సంవత్సరం పొడవునా వెచ్చని తేమతో కూడినటువంటి మంచు లేని వాతావరణం అవసరమవుతుంది. నెక్స్ట్ ప్రత్తి అండి. ప్రత్తికి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 210 రోజులు మంచు లేని వాతావరణము, ప్రకాశవంతమైనటువంటి సూర్యరశ్మి అవసరమండి. నెక్స్ట్ గోధుమకు చూసుకున్నట్లయితే చల్లని వాతావరణము, ప్రశాంతమైనటువంటి సూర్యరశ్మి కావాలి. సో ఇవి పంటలు వాటికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు అండి. సో చూద్దాము. రబ్బరు టీకి చూసుకున్నట్లయితే డి రావాలండి. 1కి డి. సో కాబట్టి ఆప్షన్ 1కి సి అండి. 1కి సి కదా. రబ్బర్కి మనకు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, సూర్యరశ్మి 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. సో మనకు ఫస్ట్ 1కి సి ఉండేది, థర్డ్ వన్ అండి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది, భారతదేశాన్ని గల్ఫ్, ఎర్ర సముద్ర ఓడలతో కలిపిన పూర్వ వలసవాద కాలం నాటి ఓడరేవు ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ ఓడరేవు అండి? సూరత్ ఓడరేవు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, పారిశ్రామికీకరణ కాలంలో భారతీయ కొనుగోలుదారులు వస్త్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ లేబుల్ను చూస్తే నమ్మకంగా ఉంటారు అని బ్రిటిష్ వ్యాపారస్తులు భావించారు అనేసి ఇచ్చారండి. సో ఏ లేబుల్ అండి అది? మాంచెస్టర్లో తయారైనవండి. పారిశ్రామికీకరణ కాలంలో వచ్చేసి భారతీయ కొనుగోలుదారులు వస్త్రాన్ని చూసి కొనుగోలు చేసేటప్పుడు వచ్చేసి మనకు మాంచెస్టర్లో తయారైనవి అనేటటువంటి లేబుల్ని చూస్తే నమ్మకంగా ఉంటారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉకియో అంటే తేలాడే ప్రపంచం యొక్క చిత్రాలు అనే కళారూపాన్ని ఉపయోగించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి ఉపయోగించింది? కిటగావా ఉతరామో అండి. కిటగావా ఉతరామో. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచం విధించిన అవరోధాలను లేదా పరిమితులను తొలగించటాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. సో ఏమంటారండి దీన్ని? సరళీకరణ. ప్రభుత్వం విధించినటువంటి అవరోధాలను లేదా పరిమితులను తొలగించడాన్ని ఏమంటాము? సరళీకరణ అంటాము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజనను ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారండి? నిలువు అధికార విభజన అండి. నిలువు అధికార విభజన. ఉన్నత స్థాయికి సంబంధించి అలాగే నిమ్న స్థాయి అండి. గుర్తుపెట్టుకోండి, ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజన ఏమని పిలుస్తారు? నిలువు అధికార విభజన. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మర్చెసా ఆఫ్ మాంటువాగా ప్రసిద్ధి చెందిన ప్రతిభావంతమైన మహిళ ఎవరు అనేసి అడుగుతున్నారు. సో ఎవరండి? ఇసబెల్లా డి ఎస్తే అండి.
మర్చెసా ఆఫ్ మాంటువాగా ప్రసిద్ధి చెందిన ప్రతిభావంతమైన మహిళ ఎవరు? ఇసబెల్లా డి ఎస్తే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వస్త్రాల తయారీ ప్రక్రియ యొక్క సరియైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా మనకు చాలాసార్లు అడిగారండి. ఎస్ఏలో అడిగారు, ఎస్జిటి రెండిట్లో కూడా అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటిదండి? జిన్నింగ్ అండి. జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్ అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. వస్త్రాల తయారీ ప్రక్రియ యొక్క సరైన క్రమం ఏదండి? ఫస్ట్ జిన్నింగ్ అండి, తర్వాత కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది అనేసి ఇచ్చారండి. 2014లో అండి. ఏ పథకం అండి? స్వచ్ఛ భారత్ మిషన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఖండాలకు సంబంధించి ఎత్తైన పర్వతాల ఆధారంగా జతపరిచిన వాటిలో సరికానిది అడిగారు. సో ఇక్కడ ఆఫ్రికా వచ్చేసి కిలిమంజారో కరెక్ట్, దక్షిణ అమెరికా వచ్చేసి ఆకాన్ కాగ్వా కరెక్టేనండి. ఐరోపాకు సంబంధించి మనకు మెక్కిన్లే కాదండి. అంటార్కటికా వీనస్ మాఫిస్, అంటార్కటికాలో వచ్చేసి వీనస్ మాఫిస్, ఇది ఎత్తైన పర్వతాలే. సో ఇక్కడ మనకు సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హునుల దండయాత్ర ఫలితంగా పతనమైనటువంటి సామ్రాజ్యం ఏది అనేసి ఇచ్చారండి. హునుల దండయాత్ర ఫలితంగా పతనమైన సామ్రాజ్యం ఏదండి? గుప్త సామ్రాజ్యము. ఆప్షన్ 2. నెక్స్ట్ది, సో క్రింది వాటిలో పూరక వస్తువులకు ఉదాహరణ కానిది ఏది అనేసి ఇచ్చారండి. పూరక వస్తువులు, కాంప్లిమెంటరీ గూడ్స్ అండి. సో ఏవి అండి? కాఫీ, టీలు. కాఫీ, టీ అనేది పూరక వస్తువులకు ఉదాహరణ కానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాజకీయ పార్టీ అంటే కొందరు పౌరులు రాజకీయ సంఘంగా కలిసి పనిచేసే దాదాపు వ్యవస్థీకృతమైనటువంటి సమూహం అని పేర్కొన్న వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి పేర్కొన్నది మనకు? లీకాక్ అండి. లీకాక్. ఒక రాజకీయ పార్టీ అంటే కొందరు పౌరులు రాజకీయ సంఘంగా కలిసి పనిచేసే దాదాపు వ్యవస్థీకృతమైన సమూహం అని పేర్కొన్న వారు ఎవరు? లీకాక్. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏదండి? సత్వర, సుస్థిరమైన, ఎక్కువ సమ్మిళిత వృద్ధి అండి. సత్వర, సుస్థిరమైన, ఎక్కువ సమ్మిళిత వృద్ధి, ఇది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. సో ఇవి వచ్చేసి మనకు పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ ప్రాక్టీస్ బిట్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.